నమస్తే మేడం. నమస్తే అండి. సో రేపు గేమ్ చేంజర్ సినిమా ఉంది కదా, ఈ సినిమా గురించి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ సినిమా గురించి ఎక్స్పెక్ట్ అంటే ఇంకా శంకర్ గారు డైరెక్షను, రామ్ చరణ్ లుక్స్ పంచకట్టులో కనిపిస్తున్నారు. దాంట్లో కొంతమంది మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని చూశాను క్లిప్పింగ్స్లో. అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఇప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళలేము, ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ షోకి మేము వెళ్ళాము. ఒక 3-4 డేస్ ఆగి వెళ్తాము. నేను చూడాలనే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారిని చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆయన హ్యాండ్సమ్గా ఉన్నారు, అది కూడా మేము చూసి ఎంజాయ్ చేయాలని మేము అనుకుంటున్నాం. కనిపిస్తున్నారు. అవును, పోలీసు రాజకీయ నాయకులు. మరి ఇటు ఆయన పంచకట్టు అనగానే మనకి పల్లెటూర్లలో పంచకట్టు అంటే అది చాలా మన సైడే, రాయలసీమ సైడే బాగుంటుంది. అలాగా ఆయన మూవీలో ఈసారి చూపిస్తున్నారు శంకర్ గారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ట్రైలర్ గానీ, సాంగ్స్, విజువల్స్ అన్ని చూస్తే అరే సినిమా అంటే ఇట్లా ఉండాలని చాలా మంది అంటున్నారు. నేను కూడా అదే అంటున్నాను, ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన పంచ వేసుకొని కూడా హెలికాప్టర్ ఎక్కారు. ఆ సీన్ కోసం నేను వెళ్ళాలనుకుంటున్నాను. కత్తి పట్టుకొని ఆ సీన్ కోసం నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈ బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంబటే 1 hour లో 1 crore క్రాస్ దాటిపోయింది. అవును. సో మరి ఇంకా ఎట్లా ఉండబోతుంది రేపు 2-3 డేస్లోనే ఒక 100 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా నేను. 3 సంక్రాంతి వరకు ఒక 100 కోట్లు దాటిపోతుంది. ఆ తర్వాత ఇంకా పుష్ప కంటే దాటిపోవచ్చు, పోవాలని కోరుకుంటున్నాను. సో మరి సంక్రాంతి ఇంకా 2 సినిమాలు, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాయి, వాటి గురించి ఏం చెప్తారు? ఇంకా రామ్ చరణ్ గారి గురించి పక్కన పెట్టండి, అయిపోయింది. ఆయనని హైలైట్ చేస్తాం మేము. ఇంకా డాకు మహారాజ్ గురించి చెప్పాలంటే బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే నాకు చాలా గర్వం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డను కాబట్టి ఆ డైలాగ్స్ పరంగా చూస్తే బాలకృష్ణ గారికి సూపర్. ఆయన ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే ఒంట్లో వైబ్రేషన్స్ వస్తాయి. కన్నెర్ర చేస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళడం, తొడగొడితే ఇట్లా మైండ్ అంతా బ్లాక్ అవ్వడము, అదంతా డైలాగులు చాలా బాగుంటాయి అనేవి. అయితే నాకు ఈసారి బాలకృష్ణ గారిని లుక్స్ చూస్తే ఎంత అందంగా ఉన్నాడో, చాలా అందంగా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు ఆయన. నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో సాంగ్స్లో కానీ. ఈసారి కూడా బాలకృష్ణ గారు పవర్ఫుల్ డైలాగ్స్తో కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అన్ని రకాల ఎమోషన్స్ ఆ సినిమాలో చూపిస్తున్నారు. కాబట్టి నేను దీనికైతే చాలా బాలకృష్ణ గారు సినిమా తీసుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్. ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్ అది చూసిన తర్వాత మనము రాయలసీమ బిడ్డ బాలకృష్ణ మూవీ చూడాలి, అది మనము ఎంజాయ్ చేయాలి, డైలాగ్స్ అద్దరిపోవాలి. సెకండ్, వెంకటేష్ సినిమా చూస్తే కూల్గా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఫన్నీగా. 3 సినిమాలు భలే ఇస్తున్నారు ఈసారి మాత్రం. సంక్రాంతికి సూపర్ ఇస్తున్నారు. నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో నేను ఈసారి అయితే వెళ్ళి చూస్తాం. 3 సినిమాలు కంటిన్యూగా చూసేస్తాం మేమైతే. హాయ్ బ్రో. మరి ఎట్టకేలకైతే రేపు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఉంది. మార్నింగ్ ఏం షోస్ వేశారు, 4 AM వేశారు. సో మరి ఈ సినిమా గురించి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్ ఏంది, ముందు బుక్ చేసుకున్నాం టికెట్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. మార్నింగ్ ఎప్పుడెప్పుడు 4కి వెళ్ళి చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. అది అంటే ఎంత ఎక్సైటింగ్ ఉన్నారు శంకర్ గారు మార్క్ చూడడానికి, రామ్ చరణ్ ఆ గెటప్స్ చూడడానికి. మామూలుగా కదా, అసలు హీరోగా మన ఫేవరెట్ హీరోని థియేటర్ మీద చూస్తుంటే ఆ థ్రిల్లే వేరు కదా అసలు. అందులో మాస్ క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు చూద్దామా రామ్ చరణ్ గారిని స్క్రీన్ మీద. 3 ఇయర్స్ నుంచి చూడలేదు కదా, అంత ఎగ్జైట్మెంట్ గా ఉన్నాం మేము అయితే. అంటే ఇప్పటి వరకు ఏదైనా సినిమా వచ్చిందంటే 2-3 రోజుల ముందే మనకు టికెట్స్ అనేవి బుకింగ్స్ ఓపెన్ చేసేవాళ్ళు. అయితే ఈ సినిమాకి ఇంకా ఒకటే రోజు ఉందని టైంగా నిన్న నైట్ ఓపెన్ చేశారు. సో మరి ఎట్లా ఉంది టికెట్ల బుకింగ్ హవా కానీ? లేదు, పుష్పక్ కూడా అంతే, ఒక్కరోజు ముందే వదిలింది. ఎందుకు మరి ఫ్యాన్ ఇండియా మూవీస్ కదా, ఇలాగే ఉంటాయి, ఒక్కరోజు ముందు వదులుతారు. అవి టికెట్లు బుక్ అవుతున్నాయి, నాకు చూశాను, మొత్తం ఫుల్ అవుతున్నాయి. ఎక్కడో ఓపెన్ చేసిన 1 hourకే 1 crore గ్రాస్ దాటిపోయిందంట. అవును, ఇంకా 1 hourకే అలా గ్రాస్ పోయిందంటే ఇంకా రేపటికల్లా మొత్తం బుక్ అవుతాయి. దీంట్లో ఇంకా అనుకోవటం ఏమి లేదు, మొత్తం ఫుల్ అయిపోతాయి. ఎక్కడో ఒక్క చోట ఏమో గ్రీన్ మార్క్ ఉంది కానీ మొత్తం అయితే ఫుల్ అయిపోయినాయి. నేనైతే చూసా,
పుష్పకి అలా అవ్వలేదు. పుష్పకి నైట్ ఎప్పుడో 11కి అక్కడ మొత్తం ఫుల్ అయినాయేమో, గేమ్ చేంజర్కి 2 అవర్స్లో మొత్తం ఫుల్ అయిపోయినాయి. సో మొత్తానికి ఇప్పుడు ఈ సినిమా ఓకే, నెక్స్ట్ వచ్చే 2 సినిమాల పరిస్థితి ఏంటి? వాటికి కూడా ఇట్లానే హవా ఉంటుండొచ్చా? అవి ఫ్యాన్ ఇండియా మూవీస్ కాదు కానీ ఏమో రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ని బట్టి ఉంటుంది. అది హిట్ చేయటమో ఫ్లాప్ చేయటమో, అవి హిట్ అవుతాయో లేదో సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ రేపటి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అవును, పక్క రేపటి నుంచే జనవరి 10th నుంచే స్టార్ట్ అవుతున్నట్టు ఉంది నాకైతే. హాయ్ బ్రో. సో రేపు గేమ్ చేంజర్ సినిమా ఉంది, 4 AM షోస్ వేశారు. సో మరి ఇప్పటి నుంచి అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు చూద్దామని. సో నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అంటే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక రాజకీయం గురించి ఉందన్న. ప్రజలు ఎట్లా ఉంటారు, రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు, సో అది మంచిగా చూపించడం జరిగింది. ఈసారి మా అన్న ఇట్టు కొట్టబోతుంది. RRR తర్వాత ఎవరికైనా ఫ్లాప్ పడుతుంది అన్నారు, కానీ రాజమౌళి తర్వాత హిట్ కొట్టే మొగోడు అంటే రామ్ చరణ్ అన్న. అయితే నిన్నటి వరకు కూడా టికెట్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన 1 అవర్లోనే 1 crore గ్రాస్ దాటిపోయింది, అంటే అడ్వాన్స్ బుకింగ్సే. సో మరి ఈ వసూళ్ళు ఎట్లా ఉండబోతున్నాయి? వసూళ్ళది అయితే ఈసారి అయితే రికార్డులు బద్దలు కొట్టడానికి, పుష్ప 2ని బద్దలు కొట్టడానికి, రికార్డులు బద్దలు కొట్టడానికి గేమ్ చేంజర్ సిద్ధంగా ముందుకు వచ్చింది. రామ్ చరణ్ అన్న కొట్టబోతుండే ఈసారి. సో అది అయితే ఒక క్యారెక్టర్ కాకుండా మనకు ఒక 2-3 రకాల క్యారెక్టర్లు ప్లే చేస్తున్నాడు. అవును. సో మరి ఎట్లుండబోతుంది అనుకో, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అనుకుంటా? థియేటర్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారు. థియేటర్లో అయితే సీట్లు జింపేస్తారు, స్క్రీన్లు జినిగిపోతున్నాయి ఈసారి. అదైతే రాసి పెట్టుకోండి అందరు. అయితే నెక్స్ట్ వచ్చే డాకు మహారాజ్ గానీ అండ్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమా ఏది లేదన్న, గేమ్ చేంజర్ ఒక్కటే ఆడుతుంది. డాకుమార్ అది లేదు, ఇంకోటి సంక్రాంతికి వస్తున్నా లేదన్న, సినిమాలో మ్యాటర్ లేదు. సో నేను గిట చూశాను, కానీ నేను గిట ట్రైలర్ లో సో గేమ్ చేంజర్ ఆడుతుంది సినిమా. సో అదైతే పక్క. బ్రో హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్న 3 సినిమా సంక్రాంతికి వస్తున్నాయి. రేపైతే గేమ్ చేంజర్ సినిమా ఉంది. సో ఈ సినిమా గురించి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అవుతుందండి, ఇబ్బంది ఏం లేదు. అందులో మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా ఒక అంచనా మీద బయటికి రావడం జరుగుతుంది. అలాగే మనం ఇంతకుముందు చూస్తూ ఉన్నాం సినిమాల గురించి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గేమ్ చేంజర్ మూవీ అందనంత శంకర్ గారి డైరెక్షన్లో చాలా వరకు అందరికీ నచ్చే విధంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి రేపు పొద్దున్నే సినిమా రిలీజ్ కాబట్టి ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసి పెట్టుకున్నాం, ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. సో ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా అందరికీ ముందుగానే ఆల్ ది బెస్ట్ నేను చెప్పేస్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పొలిటికల్ బ్యాక్డ్రాప్ అంటే పాలిటిక్స్ ని తీసుకొస్తారు కదా సినిమాలో. అవునవును. పాలిటిక్స్ అనేవి ఎట్లా ఉండబోతుంది అనుకో, ట్రైలర్ గానీ విజువల్స్ అన్ని సూపర్ ప్రతి ఒక్కటి కూడా వెస్టర్న్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. మనం ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. అలాగే ఇప్పుడు మన ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే చాలా సినిమాలు మనకు అందనంత స్థాయిలో తారా స్థాయిలో చేరుకుంటున్నాయి. కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా మనము అదృష్టం చేసుకున్న వాళ్ళముగా మనము ముందుకు పోతా ఉన్నాం అన్నమాట. ఏది ఈ విషయం ప్రొడ్యూసర్స్ కానీ సినిమాల గురించి. 12th కి డాకు మహారాజ్ ఉంది, 14th కి సంక్రాంతికి. అవునండి. మరి ఆ సినిమాల గురించి ఏం చెప్తారు? ఆ సినిమాల గురించి అవి కూడా అంతేనండి, సేమ్ టు సేమ్ అంతే, మంచి స్థాయిలో ఉంటుంది. డాకు మహారాజు ఇప్పుడు వీళ్ళు బాలకృష్ణ గారు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాకి మనం చెప్పాల్సిన పని లేదండి. ఇక్కడ తెలంగాణ ఎంత ఊపుతుందో ఆంధ్ర కూడా అంతకు డబుల్ ఊపుతుందండి, అందులో డౌటే లేదు. మీకు ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ప్రతి ఒక్క అభిమాని సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా పరంగా మీకు ఏమున్నా ఏ డౌట్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా క్లారిఫై అయిపోతాయి. సినిమా చూడండి, సినిమా చూస్తే మనకు బాగా అర్థమైపోతుంది అనమాట. సినిమా అయితే మాత్రం దుమ్ము అల్లాడిచ్చేస్తుంది భయ్య, ఇందులో ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. సో రేపు రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ సినిమా ఉంది. అసలు ఈ సినిమా గురించి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సార్ రామ్ చరణ్ మూవీ అంటే ఒక రేంజ్లోనే ఉంటుంది నాకు తెలుసు. ఆయన మూవీ చూడాలన్నా పోవాలన్నా బాగానే ఉంటుంది. కానీ చూసేదానికి మాకు ఎంజాయ్గా ఆయన సినిమాలు అంటే ఎంజాయ్ జోరుగా కూడా ఉంటుంది. అసలు డాన్స్లు కానీ ఏది కానీ బాగానే చేస్తాడు. రామ్ చరణ్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? సార్ రామ్ చరణ్ అంటే వాళ్ళ డాడీ కానించి మాకు అభిమానం. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే అంత అభిమానం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంత అభిమానం.
అంతేగాని ఎందుకు అనేసి అంటే అది ఇష్టం అంటే అంతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇష్టం అంతే, ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పే దాంట్లో ఆ ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చేస్తుంది. మరి రామ్ చరణ్ తండ్రికి దగ్గర తనయుడు అవుతాడా, అంతకు మించి అవుతాడా? ఇంకా అంతకి చిరంజీవి కంటే మించి అంటే నేను చెప్పలేను. చిరంజీవి ఎప్పటికైనా. ఓకే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతో పాటు బాలకృష్ణ సినిమా ఒకటి ఉంది, డాకు మహారాజా అని, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సినిమా ఉంది. సో ఈ 3 సినిమాలలో ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నారు? సంక్రాంతి విన్ ఏది అనుకుంటున్నారు? ఇక్కడ వెంకటేశ్వర పార్టీ ఉన్నది. నేను అనుకుంటే రామ్ చరణ్ మూవీ అవుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజరే పక్కా అంటారు. ఓకే. మరి బాలకృష్ణ గారు వెంకటేష్ గారి సినిమాలు సార్ వస్తాయి సార్, వాళ్ళు అభిమానులు కూడా ఉంటాయి సార్. మేము వాళ్ళు కూడా తక్కువగా మాట్లాడకూడదు సార్. అంటే తక్కువని కాదు, ఆ వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? వెంకటేష్ బాగానే యాక్టింగ్ చేస్తాడు. అవును, వెంకటేష్ కూడా నేను చెప్పలేను సార్. వెంకటేష్ కూడా బాగానే చేస్తాడు యాక్టింగ్. తను మించిందంటే యాక్టింగ్ అంత ఇదిగా ఉంటుంది ఆయన. బాలకృష్ణ అంటే మనం చెప్పలేదు, ఆయనకి ఇది వాళ్ళ గురించి చెప్పలేము సార్. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఇష్టం మీకు? సార్ నాకు ఎవరు ఇష్టం అంటే నాకు మెగా ఫ్యామిలీ అంటే నేను ఇష్టం. సార్ నమస్తే సార్. నమస్తే బ్రో. ఇప్పుడు రేపు గేమ్ చేంజర్ సినిమా ఉంది రామ్ చరణ్ది. సో అందరూ అయితే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి? నేను కూడా మంచి ఎక్సైట్మెంటే ఉంది, నాకు కూడా చూడాలనే ఉంది. కానీ రేపైతే వెళ్ళాను, కానీ రిలీజ్ అయినాక వెళ్తా. ఓకే. మరి అంత తొందర అయితే ఏం 2 లేదు. days ఆగి వెళ్తారు. ఆ, అంటే పుష్ప 2కి అట్లా అయిందనా లేకపోతే నార్మల్ గానేనా? పుష్ప 2 అయింది కూడా, అది కూడా కొద్దిగా ఉంది. నార్మల్ గా కూడా మరి అంత నాకు లేదు కానీ చూస్తాను. అంత ఎమర్జెన్సీ అయితే ఏం లేదు, చూస్తాను. ఓకే. మరి శంకర్ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? శంకర్ గారు ఆల్రెడీ చాలా హిట్స్ ఇచ్చారు, ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాం. మంచి ఫుల్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక విధంగా కాకుండా 2-3 రకాలుగా కనిపించబోతుంది. 4 క్యారెక్టర్స్ అని అంటున్నారు, మరి చూడాలి, బాగుంటదేమో. అందరు 2-3 చేస్తారు, కమల్ హాసన్ ఒక్కడే చాలా చేశాడు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇతనే రామ్ చరణ్. ఇంకా అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు కదా, సో మరి ఆంధ్ర పాలిటిక్స్ ఏమన్నా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందంట ఈ సినిమా? అంటే ఉండొచ్చు, కానీ మనమైతే అలా చూడొద్దు, ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడాలి సినిమా. ఇది మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా, సినిమా షుడ్ బి ట్రీటెడ్ అట్ సపరేట్ ఎంటిటీ అన్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఫన్, ఎంజాయ్ చేసి రావాలి అంతే, దాని గురించి కామెంట్లు పెట్టుకోవద్దు. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ఉంది, అదే విధంగా సంక్రాంతికి వస్తున్న వెంకట, అవి కూడా సినిమాలు ఎట్లా ఉండబోతున్నాయి? అవి కూడా సూపర్ ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను రామ్ చరణ్కి ఇస్తాను, తర్వాత బాలకృష్ణకి వెంకటేష్. ఓకే. సో మొత్తంగా ఈ సంక్రాంతికి 3 సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ బజ్ క్రియేట్ చేస్తారు అనుకుంటున్నారు? బడ్జెట్ అయితే బాలకృష్ణ అనుకుంటున్నాను నేను. ఓకే. బాలకృష్ణ. హాయ్ బ్రో. సో రేపు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఉంది కదా, సో నువ్వు ఎట్లా ఊహించుకుంటున్నావు? సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నావు? అన్న ఎట్లా ఊహించుకుంటున్నానంటే ఈ మధ్య నేను 2 days నుంచి చూస్తున్నా అది గేమ్స్ రామ్ చరణ్ మూవీ. అది ఈసారి హిట్ అయ్యిద్ది అనుకుంటున్నా, బాగా హిట్ అయ్యిద్ది అనుకుంటున్నా. అదే ఫస్ట్ సినిమా కంటే ఈసారి వచ్చే సినిమా హైలైట్ అయ్యింది ఈసారి. అంటే ఎట్లా హిట్ అయ్యిద్ది అంటే వాడు హెలికాప్టర్ నుంచి కత్తి తీసుకుని దిగుతాడు సార్. ఆ సీన్ మాత్రం మహేష్ బాబు కంటే హిట్ అయింది. అది మహేష్ బాబులో ఇది ఉండదు కదా, మనిషి అనే సినిమాలో హెలికాప్టర్ నుంచి కింద దిగుతారు, పల్లెటూరులో దిగుతారు. సో ఆ సీన్ కంటే ఇది రామ్ చరణ్ దిగడానికి చాలా డిఫరెంట్, చాలా హైలైట్ అయింది. 2-3 క్యారెక్టర్లు చేస్తున్నాడు కదా రామ్ చరణ్. అవును. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ? అన్న ఈ థియేటర్ దగ్గరికి వచ్చేసరికి ఈసారి మూత వగిపోద్ది అన్న, థియేటర్లో మూత ఖచ్చితంగా టికెట్లు దిగిపోతాయి కూడా. ఈసారి మొన్న ఏదో బ్యాంకులో 50 లక్షలు అని అంటున్నారు కాబట్టి ఈసారి 50 లక్షలు కూడా ఈసారి 100-2 లక్షలు కానీ 3 లక్షలు కలవచ్చు అని అనుకుంటున్నాం మ్యాక్సిమం. ఓకే. అది అంటే కలెక్షన్స్ ఎట్లా ఉండబోతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేసిన ఎమ్మటే 1 hourకే 1 crore గ్రాస్ దాటిపోయిందంట. సో కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు కలెక్షన్ 1 అయింది అనుకో, 100 కంటే ఇంకెక్కువ మ్యాక్సిమం 3-4 అవ్వచ్చు అనుకోండి. మ్యాక్సిమం నేను అనుకుంటుంటే 4 అవ్వచ్చు అనుకుంటున్నా ఫైనల్ గా. అది ఫైనల్ గా 4 అవ్వచ్చు. గేమ్ చేంజర్ తర్వాత డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాలు ఉన్నాయి, అవి ఎట్లుంటాయి అనుకుంటున్నారు? అన్న అవన్నీ ఎట్లా ఉంటాయి అని అన్నారు. ఇవాళ గోదావరి గత్తి మీద సాంగ్ మాత్రం ఎరగ తీసేసారు మాట. ఆ సీన్ మాత్రం బాగా చెప్పుకోవచ్చు, అది మ్యాటర్. హాయ్ బ్రో. అన్న హాయ్. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, ఇంకా 2-3 గంటలు అంటే కొంత సమయమే ఉంది. గేమ్ చేంజర్ సినిమా 4 AM షో చేశారు. సో మరి ఎట్లా వెయిట్ చేస్తున్నావు సినిమా గురించి? అన్న నేనైతే చూసాను, నేను టికెట్స్ బుక్ అయిన ఓపెన్ చేయగానే జస్ట్ 1 hour లోపల 1 crore టికెట్స్. నిజంగా అసలు షాక్ అయితే, నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే బజ్జు లేదు, ఈవెన్ దిల్ రాజు చాలా బాగా పడ్డాడు, బజ్జు లేదు అని. ఈ బజ్ చాలు, ఈ మాత్రం బజ్ చాలు చెప్తున్నా.
ఫస్ట్ డే మాత్రం ఫస్ట్ టాక్ మాత్రం పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం తడి పోచమ్మ గుడి అన్న 100% దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తే చెప్తున్నా 100% తన స్థాయి ఏందన్న నిజం మీరు చూడండి. రంగస్థలం చూసుకోండి, రంగస్థలం సినిమా ఏదన్నా సుకుమార్కి ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ అన్న, ఎస్ఎస్ రాజమౌళికి ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ అన్న. ఎప్పుడో చిరుత నుంచి మొదలైన యాత్ర మన త్రిబుల్కి వచ్చి ఆస్కార్ కొట్టినా అది తన రేంజ్. ఇప్పుడు ఏదో నడుస్తారు కానీ చెప్తున్నా 100% బాక్స్ ఆఫీస్ బాద్షా రాబోతున్నాడు 100% నమ్మకం ఉంది. ఆ ట్రైలర్ కానీ లాస్ట్లో మన సుకుమార్ మాట అన్నాడు, నేను సినిమా చూసేసాను, క్లైమాక్స్ చూసిన తర్వాత రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రావాలన్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకుని 100% మాకు నేను టికెట్ బుక్ చేసుకున్నా. నాకు 4 AM టికెట్ దొరకలేదు, నేను మార్నింగ్ వెళ్తున్నా 9కి వెళ్తున్నా. చెట్టుకెళ్ళి అయితే టికెట్ దొరికిందన్న. రేపు మాత్రం రచ్చ రంబోలా, రేపు 1,00,000 కలిసి సార్ రచ్చ థియేటర్లో. అంటే ఒక డైరెక్టర్లకి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ ఒక్కో క్యారెక్టర్ చేసి ఆ విధంగా ఉండే. ఇప్పుడు ఈ సినిమాలో 1 కాదు 2 కాదు 3-4 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. మరి ఎట్లుంటది అనుకుంటున్నా? నేను అనుకోలేదు అసలు, ఇట్లా డీకోడ్ చేయలేకపోతున్నా. అసలు ఏముంది ఇందా 4 క్యారెక్టర్, ఒక స్టూడెంట్, ఒక IPS ఆఫీసర్, ఒక కలెక్టర్, ఒక స్టూడెంట్, రాజకీయ నాయకు ఉంది. అసలు డీకోడ్ అసలు కనిపెట్టలేకపోతున్నా. ఎటకెళ్ళకైతే రేపు సినిమా చూద్దాం, సినిమా చూస్తే అంత ఏముంది, సినిమాకున్న లెక్కలేంది బొక్కలేంది మాట్లాడుకుంది 100%. సినిమా మాత్రం రచ్చరంబోలన్న ఊచకోత కనిపిస్తారు. రామ్ చరణ్ అన్న విశ్వరూపం చూస్తారు రేపు మాత్రం. ఈ సినిమా తర్వాత డాకు మహారాజ్ కానీ సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలో ఎట్లుండబోతున్నాయి అనుకుంటున్నారు? డాకు మహారాజ్కి అయితే ఎటువంటి డోకాలేదు, ఎందుకంటే మాస్ ఓరియంటెడ్ మూవీ. 100% బాలయ్యబాబు ఫ్యాన్స్ కాదు, మాస్ ఫ్యాన్స్ కూడా వెళ్తారు. ఇంకోటి డాకు మహారాజ్ కన్నా గేమ్ చేంజర్ కన్నా కూడా చాలా బెనిఫిట్ గా, చాలా ఎటువంటి టెన్షన్ లేకుండా డోకా లేకుండా వెళ్ళిపోయే సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాన్ ఒక్కనే వెళ్తా, నా ఫ్రెండ్ ఒక్కని దొరుకుతా. అదే మా బాలయ్యబాబు ఫ్యాన్స్ ఒక్కనే అవుతా. కానీ సంక్రాంతికి వస్తే సినిమా ఏంటంటే ఫ్యామిలీ. అది ఇప్పుడు నేను పోవాలంటే నా పక్కన నా ఫ్యామిలీ రావాలి. 100% నా వల్ల 4 టికెట్లు దొరుకుతున్నాయి. అటువంటి సందర్భంలో సంక్రాంతికి వస్తే పెద్ద హిట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఒక చెప్తున్నా 2007లో ఇదే కాంబో రిపీట్ అయింది. F2 మన కథానాయకుడు మన వినయ్ ఆ టైంలో F2 పెద్ద హిట్ కొట్టింది. సో ఎటువంటి డోకా లేకుండా చూడన్నా ప్రజలు ఏం కోరుకుంటారన్నా 3 గంటలు నవ్వాలా, ఎంటర్టైన్మెంట్ కావాలి. సో 100% వెంకీ మామకాయ డోకా లేదు, కళ్ళు మూసుకొని ఇట్టు కొట్టుతాడు. ఎందుకంటే కామ అంత గొప్పది, F2 F3 అంత పెద్ద ఇట్లు కొట్టినాయి కాబట్టి ఆ సినారియో వర్కౌట్ అయితే మాత్రం 100% సంక్రాంతి ఎటువంటి డోకా లేకుండా వెళ్ళిపోతాను. ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం గేమ్ చేంజర్కి డాకు మహారాజ్ టఫ్ ఫైట్ అయితే జరిగిపోతుంది రేపు.